అందరికీ యేసుక్రీస్తు నామములో వందనాలండి. దేవుని యొక్క గొప్ప కృపని బట్టి మనందరము మరి ఎంతో ఇబ్బందికరమైన వాతావరణ పరిస్థితులు అన్ని ఎంతో ఎండగా ఉన్నప్పటికీ దేవుడు మనకు మంచి ఆరోగ్యం దయచేసి మన కుటుంబాలన్నిటిని క్షేమంగా ఉంచుతున్నాడండి. మరి అందరిని బట్టి మన కన్న తండ్రి అయిన దేవునికి స్తుతి మహిమ కలుగును కాక. మరి ప్రేమైన దేవుని పిల్లారా, ప్రార్థన చేసుకొని ఈ రోజు వాక్యాన్ని ప్రారంభించుకుందామండి. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన నామానికి వేల కొలది వందనాలు, స్తుతులు, స్తోత్రములు తండ్రి. మా అందరి జీవితాల్లో నా తండ్రి ఎన్నో మేలులు జరిగించారు తండ్రి, ఎన్నో ఉపకారాలు జరిగించారు తండ్రి. నీకు వ్యతిరేకంగా మా ఆలోచనల ద్వారా, మరి నా తండ్రి మా పనుల ద్వారా, మా క్రియల ద్వారా నీకు వ్యతిరేకమైన అనేక కార్యాలు మా జీవితాల్లో మేము జరిగిస్తున్నాను తండ్రి. మమ్మల్ని క్షమించిన తండ్రి, నా తండ్రి మీ విలువైన రక్షణ భాగ్యాన్ని మాకు దయచేసిన తండ్రి. దినదినము నీ మాటలతో మమ్మల్ని బలపరుస్తున్నారు తండ్రి. అందును బట్టి మీకే వేల కొలది వందనాలు, స్తుతులు, స్తోత్రములు తండ్రి. ఈ మాటలు వింటున్న ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ప్రతి కుటుంబాన్ని పేరు పేరున జ్ఞాపకం చేసుకోండి తండ్రి. బిడ్డల చుట్టూ నీ కంచె, నీ కాపుదల, నీ కృపను ఉంచండి తండ్రి. ప్రతి విషయంలో నీ బిడ్డలకు సహాయం దయచేయండి తండ్రి. ఆరోగ్యము, క్షేమము కలిగి నీ నామానికి మహిమకరంగా నా తండ్రి బిడ్డల కుటుంబాలన్నీ నా తండ్రి గొప్పగా ఆశీర్వాదకరంగా ఉండులాగున నా తండ్రి సహాయమును దయచేయమని, వ్యాపారాల్లో, ఉద్యోగాలన్నిటిలో నా తండ్రి గొప్ప మేలును నా తండ్రి నీ బిడకలు దయచేయమని నా తండ్రి మీ పాద సన్నిధిలో వేడుకుంటున్నాం నాయన. మరి ముఖ్యంగా ఆత్మీయంగా నా తండ్రి ఈ మాటలు వింటున్న ప్రతి బిడని బలపరచండి తండ్రి. ఆత్మీయంగా బలపడిన తండ్రి ఈ లోకంలో నీకు ఇష్టకరమైన బిడలుగా మేమందరం జీవించులాగా నా తండ్రి మీ కృపను సహాయమును దయచేయమని, ప్రతి విషయంలో నా తండ్రి మీ వాక్యంతో మాతో మాట్లాడిన తండ్రి మమ్మల్ని ఆత్మీయంగా ముందుకు నడిపించమని నా తండ్రి మీ పాద సన్నిధిలో వేడుకుంటూ ఈ ప్రార్థన మీ కుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి, ఆమేన్. మంచిదండి, ప్రేమని దేవుని పిల్లారా, మరి కొద్ది నిమిషాలు బైబిల్ గ్రంథంలో నుంచి వాక్యాన్ని ధ్యానం చేసుకున్నామండి. మరి ముందుగా మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే, మనము వాక్యానికి వెళ్తున్నప్పుడు, మందిరాలకు వెళ్తున్నప్పుడు, ప్రార్థనకు వెళ్తున్నప్పుడు, మరి వాక్యం చెప్పేటప్పుడు బోధకుల నుంచి మనం ఒక మాట ఎక్కువగా వింటూ ఉంటామండి. మరి వాక్యంలో వాళ్ళు హెచ్చరికగా మనకు ఒక మాటను ఎక్కువగా తెలియచేస్తూ ఉంటారు. విశ్వాసులుగా ఉన్న మనకి మరి బోధకులు మరి వాక్యాన్ని వివరిస్తూ ఎక్కువగా ఒక మాటను మనతో మాట్లాడుతూ ఉంటారు. ఆ మాట ఏంటని కనుక మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, మరి ఈ ఆదివారం మనం ఎక్కువకి వెళ్ళినా లేదా కూడికలకు వెళ్ళినా అప్పుడు మాత్రమే మనం బైబిల్ తీస్తామని చెప్పి, మరి మిగిలిన సమయాలు ఇంటి దగ్గర మనం బైబిల్ చదవమని చెప్పి, కాబట్టి ఆ మాటని జ్ఞాపకం చేస్తూ ప్రతిరోజు వాక్యాన్ని చదవమని చెప్పి మనకు బోధకులు దినదినం మరి మీటింగులో కావచ్చు, ఆదివారం ఆరాధనలో కావచ్చు హెచ్చరిక చేస్తూ ఉంటారండి విశ్వాసులకి. వాక్యం చదవండి, ప్రతిరోజు బైబిల్ చదవమని చెప్పి ప్రతి ఒక్క విశ్వాసులు మరి బోధకుల ద్వారా మనము ఆ వాక్య హెచ్చరికలు వింటూ ఉంటాం. అంతేకాదు, ముఖ్యంగా దేవుడు కూడా మనకి ముందే తెలియచేశాడండి బైబిల్ గ్రంథంలో. దివారాత్రములు ఈ వాక్యాన్ని ధ్యానించేవాడు ధన్యుడు అని చెప్పి, మరి అటువంటి ధ్యానాన్ని, వాక్య ధ్యానాన్ని ప్రతి ఒక్కరూ మన జీవితంలో అలవర్చుకోవాలని దేవుడు మరి ఆయన మాటల ద్వారా మనతో మాట్లాడి ఉన్నాడు. అలాగే బోధకుల ద్వారా కూడా దేవుడు మనతో మాట్లాడి ఉన్నారండి. ఈ మాటను మనం జ్ఞాపకం చేసుకుంటే వాక్య ధ్యానం అనేది చాలా అవసరము మన ఆత్మీయ జీవితాలకి, శరీరంగా మన జీవితాలకి వాక్య ధ్యానం అనేది చాలా అవసరం కనుకనే అనేక సార్లు దేవుడు మరి వాక్యం ద్వారా మనతో మాట్లాడొచ్చు, బోధకుని ద్వారా కూడా మనతో దేవుడు మాట్లాడుతూ ఉంటాడు. ప్రేమ దేవుని పిల్లరా, కారణం ఏమిటంటే అది చాలా ప్రాముఖ్యమే, మన జీవితాలకు అది చాలా విలువైనది. ప్రేమ దేవుని పిల్లరా, ఎన్నో లాభాలు దాని ద్వారా మన జీవితంలో మనం పొందుకుంటాము కనుకనే దేవుడు వాక్యం ద్వారా మనతో నిత్యము మరి బైబిల్ గ్రంథంలో ఉన్న మాటలను ధ్యానించమని, ప్రతిరోజు మరి బైబిల్ చదవమనే మాటలను దేవుడు మనకి దినము తెలియచేస్తూ ఉంటాడు. ప్రేమ దేవుని పిల్లరా, కారణం ఏమిటంటే దాని ద్వారా మనకి ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. అవేంటో కొద్ది మాటల రోజు మనం జ్ఞాపకం చేసుకున్నాం. ప్రేమ దేవుని పిల్లరా, మరి దేవుడు ఇలా
వాక్యం ద్వారా బోధకుల ద్వారా మనకి హెచ్చరిక చేస్తూ ఉన్నారు. ప్రతిరోజు బైబిల్ చదువుకోమని, వాక్యం ధ్యానించుకోమని. మనం ఏ పని చేస్తున్నా సరే, స్త్రీలమైతే ఇంట్లో వంట చేస్తున్నా, మరి మిగతా పనులు జరిగిస్తున్నప్పుడు మన వాక్యం ఎప్పటికప్పుడు మనసులో ధ్యానించుకుంటూ మన పనులు జరిగించుకోవాలని, ఇట్లాంటి మాటలు మనము మరి బోధకుల ద్వారా కూడా వింటూ ఉంటాం ప్రేమించారా. కారణం ఏంటంటే ఈ వాక్య ధ్యానం అనేది మన జీవితాలకు ఎంతో ప్రయోజనకరము, ఎన్నో మేలును జరిగిస్తుంది ప్రేమించారా. ఈ రోజు మనం మాట్లాడుకున్న కొన్ని మాత్రమే మాట్లాడుకోగలం. అవి కాకుండా ఇంకా మనకు తెలియనివి ఎన్నో మేలు వాక్య ధ్యానం వల్ల మనం పొందుకుంటాం ప్రేమించారా. అందుకనే దేవుడు మనకి హెచ్చరిక చేస్తున్నాడు. కాబట్టి మరి ఆ హెచ్చరికని జ్ఞాపకం చేసుకుంటూ ఈ రోజు ఆ వాక్యము, పరిశుద్ధ గ్రంథాన్ని ధ్యానించడం ద్వారా, ప్రతిరోజు బైబిల్ చదవటం ద్వారా మనకి కలిగే ప్రయోజనాలు ఏంటో దేవుడు బైబిల్లో రాయించిన మాటల ద్వారానే ఈ రోజు మనము ఆలోచించుకుందాం ప్రేమేంద్ర పిల్లారా. మరి జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఈ పరిశుద్ధ గ్రంథ ధ్యానం ద్వారా కలిగే ప్రయోజనాలను ఒకే అధ్యాయంలో మనం చూసుకోవచ్చు అండి. అవి కనుక మనం చూసుకున్నట్లయితే 119వ కీర్తనలో ఆ పరిశుద్ధ గ్రంథ ధ్యానం వల్ల కలిగే ప్రయోజనాలన్నీ ఆ అధ్యాయంలోనే మనకి చాలా వరకు కనిపించేస్తాయి ప్రేమేంద్ర పిల్లలు. వాటన్నిటిని ఈరోజు ఒక కొద్ది మాటలుగా మనం ఈరోజు ధ్యానం చేసుకున్నాం. ఒకసారి తీసుకున్నట్లయితే 119వ కీర్తనల గ్రంథము 119వ అధ్యాయంలో చూసుకున్నట్లయితే ఆ వాక్యాలు చదువుకున్నప్పుడు ఒక్కొక్క లాభం, పరిశుద్ధ గ్రంథము ధ్యానించడం ద్వారా మన జీవితాలకు కలిగే ఒక్కొక్క ప్రయోజనం మనకి అర్థమవుతుంది ప్రేమైన దేవుని పిల్లారా. మొట్టమొదటి ప్రయోజనం కనుక మనం చూసుకున్నట్లయితే మరి 119వ కీర్తన 9వ అధ్యాయం ఒకసారి 9వ వచనాన్ని ఒకసారి చూసుకున్నామండి. కీర్తనల గ్రంథము 119వ అధ్యాయము 9వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. యవ్వనస్తులు దేని చేత తమ నడతను శుద్ధిపరుచుకుందురు? నీ వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూచుకొనుట చేతని కదా. ఇక్కడ ఒక మాటను దేవుడు మనకు తెలియచేస్తున్నాడంటే, నడతను సరిచేసుకొనుట దేని ద్వారా సాధ్యమవుతుందంటే దేవుని వాక్యం ద్వారా. దేవుని వాక్యమును బట్టే నడతను సరిచేసుకోవటం అనేది జరుగుతుందంట. అంటే దేవుని వాక్యమును మనం దినదినము ధ్యానించుట ద్వారా మనం ఏం చేసుకోగలమంటండి, మన నడతలను మనము సరి చేసుకోవచ్చంట. మన హృదయంలో ఏముంటుంది ఏమో, మన నోరు కూడా అదే పలుకుతుందని చెప్పి మాట్లాడుతూ ఉంటాము. మన హృదయంలో ఉన్నదాన్ని బట్టే మన నోరు అనేది మాట్లాడుతూ ఉంటుంది ప్రేమైన దేవుని పిల్లరా. దేవుని వాక్యం మన హృదయంలో ఉన్నప్పుడు మన నోటి నుంచి వచ్చే మాటలు, మన చేతల ద్వారా వచ్చే పనులన్నీ ఎలా ఉంటాయంట, అవన్నీ చక్కగా మరి మంచి ప్రవర్తన కలిగి మనము నడుచుకోవటానికి అవి చాలా ఉపయోగకరంగా ఉంటాయి. కాబట్టి మన నడత అనేది సరి చేసుకోవాలంటే మనం ఏం చేయాలంట, పరిశుద్ధ గ్రంథాన్ని ధ్యానం చేస్తూ ఆ వాక్యాలను మన హృదయంలో గనక ఉంచుకున్నట్లయితే, ఆ హృదయంలో ఉన్న వాక్యాలను బట్టే మన నడత, మన ప్రవర్తన, మన మాటలు, మన క్రియలు ఉంటాయి అని చెప్పి దేవుడు మనకి ఈ మాట ద్వారా తెలియచేస్తున్నాడండి. ఇంకొక ప్రయోజనం చూద్దామండి. 11వ వచనంలో, ఇదే అధ్యాయంలోనే అన్ని వాక్యాలు ఈ అధ్యాయంలోనే మనం చదువుకోవచ్చు. 9వ వచనంలో మనం చదువుకున్న దాన్ని బట్టి మన నడతను సరి చేసుకోవటం అనేది వాక్య ధ్యానం వల్లనే సాధ్యమవుతుంది. 11వ వచనం చూసుకున్నట్లయితే, నీ ఎదుట నేను పాపము చేయకుంటున్నట్లు నా హృదయంలో నీ వాక్యము ఉంచుకొని మనం పాపం జరిగించకుండా ఉండాలంటే మన హృదయంలో ఏముండాలంటే వాక్యం అనేది ఉండాలంట. మరి మారు మనసు పొంది మరి బాప్తిస్మం తీసుకున్నప్పుడు మన పాపాలన్నీ మనం ఒప్పుకొని వాటిని విడిచిపెట్టి ఇక నుంచి పరిశుద్ధంగా బ్రతుకుతామని చెప్పి మరి వాగ్దానం చేసి మనము బాప్తిస్మం తీసుకోవడం అనేది జరుగుతుందండి. అయితే బాప్తిస్మం తీసుకున్నాక మరి ఆ వాగ్దాన ప్రకారం మన పాపాలన్నీ విడిచిపెట్టేసి నిజంగా అతి పరిశుద్ధంగా బ్రతుకుతున్నాము అంటే అది అసాధ్యమనే చెప్పాలి. శారీరకంగా ఈ శరీరాన్ని ధరించుకున్న మన జీవితంలో తెలిసి తెలియక అనేక పాపాలు జరిగిస్తూ ఉంటాం ప్రేమేంద్ర పిల్లరా. అలా మనం పాపం జరిగించకుండా ఉండాలి అంటే, పొరపాటును మనం పాపం చేయకపోయినా చేసిన పాపాన్ని మరి జ్ఞాపకం చేసుకొని దాన్ని ఒప్పుకోవాలని, ఇలా జరిగించాలి అంటే మన హృదయంలో ఏమి ఉండాలంట, వాక్యం అనేది ఉండాలని చెప్పి దేవుడు మనకి తెలియచేస్తున్నాడు. మొట్టమొదటిది మన నడతను మనం సరి చేసుకోవచ్చు. అలాగే మనము పాపంను మరి చేయకుండా ఉండటానికి దేవుడి వాక్యం ఉపయోగపడుతుందని మనకి అర్థమవుతుందండి. ఇంకా కనుక మనం చూసుకున్నట్లయితే ప్రేమైన పిల్లరా, దేవుడు అంటే భయాన్ని కలిగిస్తుంది. ఒకసారి చూస్తున్నానికి 38వ వచనంలో ఒకసారి చూసుకున్నామంటే, 38వ వచనము, ఇదే కీర్తనల గ్రంథము 38వ వచనము, నీవిచ్చిన వాక్యము మనుష్యుల్లో నీ భయమును పుట్టిస్తున్నది.
దేవుని ఎడల భయభక్తులు కలిగి ఉండటం అనేది మన జీవితానికి చాలా ప్రాముఖ్యం. ప్రేమైన పిల్లరా, ఆ భయము, దేవుని ఎడల మనం భయం ఎప్పుడు కలిగి ఉంటామంటే దేవుని వాక్యం మనలో ఉన్నప్పుడు మాత్రమే. దినదినము ఆ వాక్యం చదువుతున్నప్పుడు, ఆ సందర్భాలను, ఆ వాక్యాలను మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు, ఆయన యొక్క లక్షణాలు మనం నేర్చుకుంటూ అవి మన కళ్ళ ముందు కనిపించినట్లు అవి మనం చదువుతున్నప్పుడు మనకి దేవుడు అంటే ఏం కలుగుతుందంటే మనలో భయం అనేది కలగటానికి అవకాశం ఉంటుంది. కాబట్టి దేవుని ఎడల భయము కలిగించాలంటే దేవుని వాక్యమే దానికి సమాధానం. పిల్లల దేవుని ఎడల భయభక్తులు కలిగి ఉండడం చాలా అవసరం. మనం తప్పిపోకుండా ఈ ఈ మిగతా మాట్లాడుకున్న ఫలితాలన్నీ జరిగించాలంటే ముందుగా మనకి ఏముండాలంటే దేవుని ఎడల భయభక్తులు అనేవి ఉండాలి. ఏ పని చేయాలన్నా దేనికైనా దేవుని ఎడల భయం అనేది ఉంటే అది తొందరగా మనం చేయటానికి వెనకాడుతూ ఉంటాం. పిల్లలు కాబట్టి ఆ దేవుని ఎడల మనం భయభక్తులు కలిగి ఉండాలంటే దేని వల్ల అది సాధ్యమవుతుంది? దేవుని వాక్యం వలనే అది సాధ్యమవుతుంది. ఇంకా కనుక మనం చూసుకున్నట్లయితే పిల్లల 50వ వచనం అట్లే మనకి ఈ అధ్యాయంలోనే కనిపిస్తాయండి. 50వ వచనం, నీ వాక్యము నన్ను బ్రతికించుచున్నది, నా బాధలలో ఇదే నాకు నెమ్మది కలిగించుచున్నది. మరి శారీరక జీవితంలో మరి అందరి కుటుంబాల్లో అందరి జీవితాల్లో ఒకే రకమైన సమస్యలు, ఇబ్బందులు మనము కనిపించవండి. కొంతమందికి చిన్న చిన్న సమస్యలు ఉండొచ్చు, పెద్ద సమస్యలు ఉండొచ్చు, తట్టుకోలేని సమస్యలు, మరి కొంతమంది తమ ప్రాణాలు సైతం విడిచిపెట్టాలన్న ఆలోచన కలిగేటువంటి సమస్యలు కూడా అనేక మంది జీవితాల్లో ఎదురవుతూ ఉంటాయి. ఎన్నో కష్టాలలో, ఇబ్బందుల్లో ఎవ్వరు మనకి సమాధానాన్ని కలిగించలేదండి. ఎవరి మాటలు కూడా మనకి సమాధానాన్ని కానీ నెమ్మదిని కానీ మనకి ఏవి కలిగించవు. కానీ దేవుని వాక్యం చదివితే ఖచ్చితంగా మనకి నెమ్మది, సమాధానం అనేది కలుగుతుంది. ఆ తర్వాత దేవుని ద్వారా మనకి ఆశీర్వాదం అనే సహాయం అనేది కూడా దొరుకుతుంది. పిల్లలు కాబట్టి మన జీవితాల్లో, కష్టాల్లో, ఇబ్బందుల్లో మనకి నెమ్మది, సమాధానం దేని ద్వారా కలుగుతుందంటే దేవుని వాక్యం ద్వారానే మనకి కలుగుతుంది. మన జీవితాల్లో మనం జ్ఞాపకం చేసుకుంటే కూడా అనేక సందర్భాలు ఉండొచ్చండి మన జీవితాల్లో. మనకి ప్రతి ఒక్కరికి ఉంటాయి. అనేక సందర్భాల్లో మనం తట్టుకోలేని బాధలు, ఇబ్బందులు వచ్చినప్పుడు మనం ఒంటరిగా కూర్చొని బైబిల్ చదువుకొని ప్రార్థన చేసుకున్నట్లయితే వచ్చే నెమ్మదండి దేని ద్వారా మనకి కలగదు. మనం అందరం అది ఆధ్యాత్మికంగా మరి మనంతటా మనం అనుభవించిన సందర్భాలు బోల్డ్ అని ఉంటుంటాయండి మనకి. అది కేవలం దేవుని వాక్యం చదువుకొని ప్రార్థన చేసుకున్నప్పుడే మనం ఆ నెమ్మదిని పొందగలం. ఎంత కష్టమైన ఇబ్బంది అయినా తలుపులేసుకొని చక్కగా బైబిల్ మాటలు చదువుకొని చక్కగా దేవుని మాటలు జ్ఞాపకం చేసుకొని ప్రార్థన చేసుకుంటే వెంటనే మనకి ఏమవుతుందంటే సమాధానం. కన్నీటితో ప్రార్థన చేసినప్పుడు మనలో ఉన్న బాధ, ఇబ్బంది అంతా పోయి మనకి దేవుడు నెమ్మది, సమాధానం అనేది కలుగు చేస్తారండి. కాబట్టి దేవుని వాక్యం మనకి నెమ్మది కలుగు చేస్తుంది, సమాధానం అనేది కలుగు చేస్తుంది. ఇలా చూడండి ఎన్ని ప్రయోజనాలు మనం ఇలా చదువుకుంటూ పోతే ఈ అధ్యాయంలో బోల్డ్ అని మనకి కనిపిస్తూ ఉంటాయండి. ఇంకా గనక మనం చూసుకున్నట్లయితే 98 వచనం, 98, 99, 100వ వచనం ఒకసారి చూసుకుందామండి. 98, 99, 100వ వచనం. 119 కీర్తనలోనే 98, 99, 100 వచనం. నీ ఆజ్ఞలు నిత్యము నాకు తోడుగా ఉన్నవి, నా శత్రువులను మించిన జ్ఞానము అవి నాకు కలుగు చేయుచున్నవి. ఈ మూడు వచనాలు కనుక మనం చూసుకున్నట్లయితే 98, 99, 100 వచనం కనుక మనం చూసుకున్నట్లయితే ప్రేమ, ఈ మూడు వచనాల్లో మనకు తెలిసేదంటే దేవుని వాక్యం వల్ల మనకి జ్ఞానం వస్తుందని చెప్పి ఈ మాటలు మనకు తెలియజేస్తున్నాయి. అయితే మూడు రకాల జ్ఞానాలను ఇక్కడ దేవుడు మనకు మాట్లాడుతూ, మొదటిది 98వ వచనంలో శత్రువులను మించిన జ్ఞానం మనకి దయచేస్తాడంట. మన శత్రువులు ఎవరండి? మనం శత్రువులు, మీ శత్రువులు ఎవరంటే మనం వెంటనే ఎవరిని జ్ఞాపకం చేసుకుంటాం. మనతో ఎవరికైనా గొడవలు ఉన్నా, ఎవరితో మనం మాట్లాడకపోయినా వాళ్ళనే మన శత్రువులుగా మనము భావించేసుకుంటాం. పిల్లల కానీ ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్కరు మన సహోదరులే కానీ ఎవరు మన శత్రువులు కాదు. పిల్లల మనందరము దేవుని పిల్లలమే. ఒకరు మనందరము సహోదరులమే. ఒకనిడల మనం ఒకరు ప్రేమ కలిగి ఉండాలి కానీ శత్రుత్వ భావాన్ని మనము కలిగి ఉండకూడదు. పిల్లల దేవుడు ఇక్కడ శత్రువులను మరి మించిన జ్ఞానం మనకు దయచేస్తాడని అనే మాటకు అర్థం ఏమిటంటే మన శత్రువు ఎవరంటే ఒకే ఒక శత్రువు మనకు ఉంది, అదే సాతాను. అపవాదే మనకు శత్రువు. అపవాది యొక్క జ్ఞానం అది ఎంత జ్ఞానం కలిగినదో కూడా దేవుడు బైబిల్ గ్రంథంలో రాయించి ఇచ్చాడు.
అంటారా. అంతటి జ్ఞానం కలిగిన అపవాదిని జయించాలంటే అది సామాన్యమైన విషయం కాదు. అది యేసుక్రీస్తు వారిని కూడా మరి శోధించటానికి తెలివి కలిగి యేసుక్రీస్తు వారితో మాట్లాడిన మాటలు మనం మత్తయి సువార్తలో మనం చదువుకొని ఉంటామండి. అసలు యేసుక్రీస్తు వారిని ఎంత తెలివిగా ఆయన ఉన్న ఆ సమయంలో ఉన్న ఆ బలహీనతలు కావచ్చు, మరి ఆకలితో మరి భోజనం చేయని ఆ రోజులలో మరి ఆ బలహీనతను కూడా మరి అవకాశంగా చేసుకొని యేసుక్రీస్తు వారిని మరి శోధించడానికి అది ప్రయత్నించిన సందర్భాలు మనము చదువుకొని ఉన్నాం ప్రేమైన పిల్లరా. దాన్ని బట్టే మనకు అర్థమవుతుంది సాతాను ఎంత తెలివి కలిగినదో. అంత తెలివి కలిగిన సాతాన్ని ఓడించాలంటే అంత సామాన్యమైన విషయం కాదు ప్రేమైన పిల్లరా. దానికన్నా ఎక్కువ జ్ఞానం కలిగి ఉంటేనే మనం దాన్ని ఓడించగలము. అటువంటి జ్ఞానం ఎవరు మనకి దయచేస్తారంట? దేవుడు మనకి దయచేస్తారంట. ఎలా ఆ జ్ఞానాన్ని దేవుడు మనకి దయచేస్తారంటే ఆయన వాక్యం ద్వారా. ఆయన వాక్యాన్ని చదువుతున్నప్పుడు, ఆయన వాక్య ధ్యానంలో రోజు మనం ప్రార్థన చేసుకున్నప్పుడు ఆటోమేటిక్ గా శత్రువు మన జీవితంలో కలిగించే ప్రతి శోధనను మనం ఈజీగా జయించే అవకాశం అనేది ఉంటుందని చెప్పే దేవుడు. వాక్య ధ్యానం అనేది శత్రువును శత్రువు కన్నా మించిన జ్ఞానాన్ని మనకు దయచేస్తుందని చెప్పి దేవుడి మాట ద్వారా మనతో మాట్లాడుతున్నాడు ప్రేమ. కిందకి చూసుకుంటే 99 100 వచనంలో నీ శాసనములను నేను ధ్యానించుచున్నాను, కావున నా బోధకులందరికంటే నాకు విశేష జ్ఞానము కలదు. మన బోధకులు అంటే మనకి ఎంతో జ్ఞానం కలిగి, మనకి వాక్యం బోధించే వాళ్ళంటే ఎంతో జ్ఞానం కలిగి ఉంటారు. వాళ్ళు మనం బోధించాలన్నప్పుడు ఆ వాక్యాన్ని చదివి అర్థం చేసుకొని మరి దాని ఎడల జ్ఞానాన్ని సంపాదించుకొని వాళ్ళు మనకు బోధిస్తూ ఉంటారు. నిజంగా మనము కూడా ప్రతి దినము దాన్ని ధ్యానించుతూ ఉన్నప్పుడు వాళ్ళకంటే ఎక్కువ జ్ఞానం పొందగలిగేంత సామర్థ్యము మనకు కూడా దేవుడు దయచేస్తానని చెప్పి ఈ మాట ద్వారా తెలియజేస్తున్నాడండి. ఇంకా 100వ వచనంలో చూసినట్టయితే నీ ఉపదేశములను నేను లక్ష్యము చేయుచున్నాను, కావున వృద్ధుల కంటే నాకు విశేష జ్ఞానము కలదు. మనందరం ఒక సామెత చెప్తూ ఉంటాము, మరి వృద్ధులకు చాలా జ్ఞానం ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ జీవితంలో ఎన్నో అనుభవాల ద్వారా ఎంతో జ్ఞానాన్ని సంపాదించుకుంటేనే వాళ్ళ తల ఒక వ్యక్తి తల నెరిసిందంటే వాళ్ళ జీవితంలో ఎన్నో అనుభవాల ద్వారా ఎంతో జ్ఞానాన్ని సంపాదించుకుంటేనే వాళ్ళ తలను ఎరిసి ఆ స్టేజ్కి వస్తారని చెప్పి మనము మాట్లాడుకొని ఉంటాము. అయితే దేవుడు చెప్తున్నాడు, వాళ్ళ జీవితంలో ఎన్నో ఒడుకుల ద్వారా ఎంతో జ్ఞానం సంపాదించిన ఆ వృద్ధుల జ్ఞానము కంటే ఎక్కువ జ్ఞానం ఎవరు సంపాదించుకుంటారంట? ఎవరైతే దేవుని వాక్యాన్ని లక్ష్య పెట్టి దాన్ని ధ్యానిస్తారో వాళ్ళకి అంతకన్నా గొప్ప, వృద్ధుల కన్నా గొప్ప జ్ఞానం వాళ్ళకి అనుగ్రహిస్తానని చెప్పి దేవుడు తెలియజేస్తున్నాడండి. ఈ 3 వచనాల ద్వారా 98, 99, 100 వచనాల ద్వారా దేవుడు మనకు తెలియజేస్తున్నాడు. శత్రువుల కంటే ఎక్కువ జ్ఞానం అంటే అపవాది కంటే ఎక్కువ జ్ఞానం మనకు దేవుడు దయచేస్తాడు. బోధకుల కంటే ఎక్కువ జ్ఞానం మనకు దయచేస్తాడు. వృద్ధుల కంటే ఎక్కువ జ్ఞానం మనకి దేవుడు దయచేస్తాడు. అంటే ఎప్పుడు దేవుడు మనకు అది దయచేస్తాడంటే దేవుని వాక్యం మనం నిత్యము ధ్యానించినప్పుడు వాళ్ళందరికంటే ఎక్కువ జ్ఞానం మనకి వస్తుందంట. అంటే దేవుని వాక్య ధ్యానం వల్ల మనకి ఇంకొక ప్రయోజనం ఏమిటంటే గొప్ప జ్ఞానాన్ని దేవుడు మనకి దయచేస్తానని చెప్పి తెలియజేస్తున్నాడండి. ఇంకా మనకు కనుక చదువుకున్నట్లయితే 105వ వచనంలో చూసుకుందామండి. 105వ వచనము నీ వాక్యము నా పాదములకు దీపమును, నా త్రోవకును వెలుగై ఉన్నది. నీ వాక్యము నా పాదములకు దీపం, నా త్రోవకు వెలుగై ఉన్నది. అంటే మనము దారి తప్పిపోకుండా మనం ఏ మార్గంలో వెళ్ళాలో ఆ వాక్యం మనకి త్రోవ చూపిస్తుందంట. ఈ సందర్భాలు కూడా మన జీవితంలో ఎన్నో అనుభవాలు కలిగి ఉంటామండి. ఒక్కోసారి ఏం చేయాలో మనకేమి అర్థం కాదు. ఒక డెసిషన్ తీసుకునేటప్పుడు మనం చాలా ఆలోచన చేస్తుంటాం. 10 మందిని 10 రకాల సలహాలు తీసుకుంటాం. అయినా కానీ మనకు అసలు ఏం చేయాలో మనకి అర్థం కాదు. ఒకవేళ అలా చేస్తే మన జీవితంలో నష్టం జరుగుతుందేమో, ఇలా చేయకపోతే మనం ఒక మంచి అవకాశాన్ని పోగొట్టుకుంటామేమో, ఇలాంటి అనేక మరి ఆ, మనకి అనుమాన స్థితిలో మనం ఉంటూ ఉంటాము. నా ఆత్మీయ పరంగా కావచ్చు, శారీరక పరంగా కావచ్చు, అనేక మరి ఒక మార్గాన్ని మనం ఎంచుకునేటప్పుడు మనం దారి తప్పిపోయే అవకాశాలు అనేవి బోల్డ్ ఉంటాయి. అలాగే కాదు, ఆత్మీయంగా మనం ఆలోచిస్తే త్రోవ తప్పి పాపపు మార్గంలో వెళ్ళే అవకాశం కూడా ఉంటుంది ప్రేమైన పిల్లల. ఇలా 2 రకాలుగా ఆలోచించినప్పుడు శరీర పరంగా మనం త్రోవ తప్పిపోకుండా ఉండాలన్నా, ఆత్మీయంగా త్రోవ తప్పి పాప మార్గంలో వెళ్లకుండా వెలుగులోకి మనం నడవాలన్నా, వీటన్నిటికీ మనకి దారి ఎవరు చూపిస్తాడంటే దేవుడే. దేని ద్వారా అంటే వాక్యం ద్వారానే దేవుడు మనకి దారి చూపిస్తాడు. ఎలా వెళ్ళాలి, ఏం చేయాలి, ఏది చేస్తే మన జీవితాలకు, మన ఆత్మీయ జీవితాలకు మేలు కలుగుతుంది, పాపంలో పడిపోకుండా మరి వెలుగులో మనం నడుస్తాము. ఆ దారి అనేది దేవుడు వాక్యం ద్వారా మనకి దయచేస్తాడు. ప్రేమ దేవుడు పిల్లారా, మనము ప్రార్థించి మనము
దేవుడితో మాట్లాడినప్పుడు, దేవుడు మనతో వాక్యంతో మాట్లాడటం ద్వారా మనం తోవ తప్పిపోకుండా, మన మార్గం తప్పిపోకుండా, మన సరైన మార్గంలో నడిచేలా దేవుడు మనకి దారి చూపించడం అనేది జరుగుతుంది ప్రేమ దేవుని బిడ్డలారా. అదే మాట 130లో కూడా ఉంటుంది. 130వ వచనంలో కూడా ఒకసారి చూసుకున్నట్లయితే, నీ వాక్యము వెల్లడి అగుటతోనే వెలుగు కలుగును, అవి తెలివి లేని వారికి తెలివి కలిగించును. వాక్యం మనకి వెలుగు కలిగిస్తుందంట. అంటే దారి తప్పిపోకుండా సరైన మార్గంలో మనం నడిచినప్పుడు, చీకటి మార్గంలోకి పోకుండా వెలుగుకరమైన మార్గంలోకి దేవుడు మనల్ని తీసుకువెళ్తాడు. తెలివి లేని వాళ్ళకి తెలివి దయచేసి చీకటి మార్గంలోనికి వెళ్ళకుండా వెలుగుకరమైన మార్గంలోనికి దేవుడు మనల్ని నడిపిస్తాడని చెప్పి దేవుడు వాక్యం మనకి తెలియజేస్తుందండి. ఇంకా కనుక మనం చూసుకున్నట్లయితే 133వ వచనం, నీ వాక్యమును బట్టి నా అడుగులు స్థిరపరచు, ఏ పాపము నన్ను ఏలనీయకము. పాపము మనల్ని ఏలనీయకుండా వాక్యం మనల్ని కాపాడుతుందంట. పాపం మనల్ని ఏలనీయటం అంటే అది చాలా ప్రమాదకరమైనది. మన శరీరాలకు, మన ఆత్మీయ జీవితాలకు పాపం మనల్ని ఏలుతుందంటే మన పరలోకాన్ని పొందలేనట్టే ప్రేమైన పిల్లరా. అలా పాపం మనల్ని ఏలకుండా ఉండాలంటే మనలో ఏముండాలంట? వాక్యం అనేది ఉండాలంట ప్రేమ దేవుని పిల్లరా. ఇలా రకరకాల మరి చదువుకుంటూ పోతే ఇంకా ముందుకు వెళ్తే అనేక రకాలైన లాభాలు, ప్రయోజనాలు వాక్య ధ్యానం వల్ల ఏ ప్రయోజనాలు ఉంటాయో దేవుని మాటలు మనతో మాట్లాడుతాయండి. ఇంకో చివరిగా ఒక మాట చూసుకొని మనం అయితే ముగించుకుందామండి. చివరిగా 165వ వచనం, 165వ వచనం, నీ ధర్మశాస్త్రమును ప్రేమించు వారికి ఎంతో నెమ్మది కలదు, వారు తూలి త్రొట్టిల్లుటకు కారణమేమియు లేదు. నీ ధర్మశాస్త్రమును ప్రేమించు వారికి ఎంతో నెమ్మది కలదు. తూలి త్రొట్టిల్లటానికి ఏ అవకాశం లేదంట. అంటే ధర్మశాస్త్రం ఎవరైతే ప్రేమిస్తారో, ప్రేమించడం అంటే దాని మీద ఇష్టం పెంచుకోవటం, చదవాలని చెప్పి ఆసక్తి పెంచుకోవడం, ఎక్కడ ఖాళీ దొరుకుతుందో, ఎప్పుడు అవకాశం దొరుకుతుందో ఆ అవకాశం దొరికినప్పుడల్లా వాక్యం, బైబిల్ తెరిచి వాక్యం చదువుకోవడం, అదే ప్రేమించడం ప్రేమైన అనుకున్నారు. దాన్ని ఇష్టపడి ప్రేమించి ఎవరైతే ఎప్పుడు నిత్యము దాన్ని ధ్యానం చేస్తారో వాళ్ళకున్నంత నెమ్మది ఎవ్వరికి ఉండదంట. వాళ్ళు త్రొట్టిల్లు పోవటానికి అవకాశమే లేదు. అంటే మొదటి నుంచి మనం మాట్లాడుకున్నట్టు మన నడతలను ప్రవర్తనను సరి చేసుకొని బ్రతుకుతాం. తప్పిపోవటానికి అవకాశం అనేదే లేదు. పాపంలో పడిపోవటానికి అవకాశం అనేదే ఉండదు ప్రేమ దేవుని పిల్లారా. మరి బాధల్లో, ఇబ్బందుల్లో, కష్టాల్లో మనము ఆ, రకరకాల ఆలోచనలు చేస్తుంటాం. అటువంటి ఆలోచనలు అనేవి మన జీవితాలకి మనము రానియము. దేవుని ఎడల భయభక్తులు కలిగి ఉంటాము. ఇంకా ప్రతిదీ మనం ఆలోచించుకుంటే శత్రువుని జయించగలిగి మనము త్రోవ తప్పిపోకుండా మరి సరైన మార్గంలో నడుస్తూ మన జీవితాల్లో వెలుగు అనేది దేవుడు ప్రసాదించడం అనేది జరుగుతుంది ప్రేమైన పిల్లలు. ఇవన్నీ ఎప్పుడు సాధ్యం అవుతాయి అంటే ఇంకా చాలా వచనాలు ఉన్నాయండి మనం చదువుకుంటే. ఈ అధ్యాయాన్ని మీరు చదువుకున్నట్లయితే ఇంకా అనేక వచనాలు మనకు కనబడుతూ ఉంటాయి. మనం ఇప్పుడు చదువుకుంది కొద్ది ప్రయోజనాలు మాత్రమే. మరి 4, 5 వచనాలు చదువుకుంటేనే మనకి ఇన్ని ప్రయోజనాలు దేవుడు తెలియచేశాడు మనకి అర్థమవుతుంది ప్రేమైన దేవుని పిల్లరా. మరి బైబిల్ గ్రంథం అంతా మనం చదువుకున్నప్పుడు ఇంకా ఎన్ని ప్రయోజనాలు మనకి కలుగుతాయో మన దేవుడి వాటల ద్వారా మనకి అర్థమవుతుందండి. కాబట్టి ఆలోచించుకుందాం ప్రేమైన దేవుడి పిల్లరా. దేవుడు ఈ రోజు మనతో మాట్లాడుతున్నాడు. అనేక బోధకుల ద్వారా మనకి తెలియజేస్తూ ఉన్నాడు. వాక్యం చదువుకోండి, వాక్యం ధ్యానించుకోండి, ప్రతిరోజు బైబిల్ చదువుకోండి, వాక్య ధ్యానం చేయమని చెప్పి దేవుడు మాటలు మనకు తెలియజేస్తూ ఉన్నాయి. బోధకులు మనకు తెలియజేస్తున్నారు. అలా దేవుడు వాళ్ళ ద్వారా మన వాక్యం ద్వారా మనకు తెలియజేస్తున్నాడంటే కారణం అది చాలా అవసరం మన జీవితాలకు. మన జీవితాల్లో అది ఎన్నో మేలులను మనకు కలిగిస్తుంది, ఎన్నో ప్రయోజనాలు మనకు కలిగిస్తుంది. శరీర పరంగా, ఆత్మీయ పరంగా మనం కావాలనుకుంటున్నవి, మనము ఎదురు చూస్తున్నవి, ఇవన్నీ ఆ ప్రయోజనాలన్నీ కూడా మనం దేవుని మాటలు చదువుకున్నప్పుడు, పరిశుద్ధ గ్రంథాన్ని ధ్యానం చేస్తున్నప్పుడు మనకి పొందుకోగలం. కనుక ఈ ప్రయోజనాలన్నిటినీ జ్ఞాపకం చేసుకున్న వారిపై మరి ఈ మాటలు మనం నిర్లక్ష్యం చేయక, మరి ఈ రోజు నుంచి అయినా సరే ప్రతిరోజు మనము బైబిల్ చదువుకుంటూ ఆ మాటలను మన ఖాళీ సమయాల్లో మనం పనులు చేసుకున్నప్పుడు ఆ వాక్యాన్ని మనంతటి మనం ధ్యానం చేసుకుంటూ ఈ ప్రయోజనాలన్నీ మనం పొందిన వారమైతే పరలోకాన్ని స్వతంత్రించుకునే వారంగా ఉంటాము. కనుక అటువంటి దీవెన, ధన్యత ప్రతి ఒక్కరికి దేవుడు దయచేయాలని ప్రేమతో కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నానండి. ఇంకా ఎవరైనా ఈ జూడిత్ సిజిసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా ప్రేమతో కోరుకుంటున్నామండి. అలాగే మీ బంధువులకి, స్నేహితులకి, మీకు తెలిసిన వాళ్ళందరికీ ఈ మెసేజెస్ అన్నిటినీ షేర్ చేయాల్సిందిగా కోరుకుంటున్నామండి. అందరికీ